ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నేను వసుధార, లైఫ్ కోచ్, మ్యారేజ్ కౌన్సిలర్. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఘటన ఒక తండ్రి పిల్లలకి పెళ్ళవ్వట్లేదని, తన కొడుకులకి పెళ్ళవ్వట్లేదని అతను ఆ కొడుకుని, తన భార్యని హత్య చేసి తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అందరూ అంటారు ఎంత క్రూరం, ఎంత దారుణం. అవును, దారుణమేనండి. నేను నేరాన్ని సమర్థించట్లేదు. కేవలం ఈ నేరానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మన సొసైటీలో మేల్ ఐడెంటిటీని ఎలా కొలుస్తారండి మన సొసైటీలో? ఒక మేల్ సక్సెస్ఫుల్ లేదా సక్సెస్ఫుల్ కాదు అని ఎలా చెప్తాము? చిన్ననాటి నుంచి చక్కగా చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, ఆ తర్వాత పెళ్ళి, అతనికి పిల్లలు, మంచి కుటుంబం, భార్య, ఆ కుటుంబానికి సరైన వనరులు, సోర్సెస్ అతను ఇవ్వగలగటం, ఆ పిల్లలు వాళ్ళు గొప్పవాళ్ళై చక్కగా చదువుకొని గొప్పవాళ్ళై ఉద్యోగాల్లో వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోవటం, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇలా ఒక మేల్ యొక్క ఐడెంటిటీని, అతని యొక్క సక్సెస్ని మన సమాజం గుర్తిస్తుంది. ఇక్కడ జరిగింది ఇది. ఇతని కొడుక్కి వాళ్ళు చెప్తున్నారు 30-35 అయి ఉండొచ్చు. అయినా కూడా అతనికి పెళ్ళి అవ్వలేదు. అతని ఎల్డర్ బ్రదర్‌కి అయిపోయింది. ఇతనికి అవ్వలేదు. ఇతని తర్వాత కూడా ఇంకా ఇంకొక అబ్బాయో ఎవరో ఉన్నారంట. వాళ్ళకి కూడా పెళ్లి అవ్వలేదు. సో, ఈ ఈ తండ్రి విషయంలోకొచ్చేసరికి ఏం జరిగింది? అతనికి అనిపించింది ఒక మేల్‌గా నేను సక్సెస్‌ఫుల్ కాదు. ఒక తండ్రిగా ఇది నా ఫెయిల్యూర్. ఐడెంటిటీ క్రైసిస్ హిట్ అయిందండి. అతను ఒక మేల్ అనే దానికి ఒక తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోయాను అనే ఒక గిల్ట్, ఆ గిల్ట్ ఎమోషనల్ ఎక్స్‌ప్లోజన్ అయిపోయి ఇలా జరిగింది. ఇంకొక విషయానికొచ్చేసరికి మేల్ కండిషనింగ్ ఎలాగైతే అమ్మాయిలకు కండిషనింగ్ ఇస్తారో, గట్టిగా మాట్లాడొద్దు, అరవొద్దు, కంప్లెయింట్ చేయొద్దు, అన్నిటిని భరించాలి అనే కండిషనింగ్ అమ్మాయిలకి ఇచ్చినట్టే దురదృష్టవశాత్తు అబ్బాయిలకు కూడా కండిషనింగ్ ఇవ్వబడింది. ఏమిటి? నువ్వు వీక్ అని చూపించొద్దు, నీ భయాన్ని నువ్వు బయట పెట్టకూడదు, నీలో ఉన్న ఫియర్స్ అనండి, ఇన్సెక్యూరిటీస్ అనండి బయట పెట్టొద్దు, నువ్వెప్పుడు స్ట్రాంగ్ అని చూపించాలి. ఒక మేల్ అంటే స్ట్రాంగ్ అని చూపించాలి. మీరు వినే ఉంటారు కదా, చిన్నప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు, ఏంట్రా అబ్బాయి ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా? అంటే వాడు ఏడవటం వాడిని ఆడపిల్ల అనేయటం అనమాట. సో, ఇలాంటి కండిషనింగ్‌లో పెరిగిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క బాధని కానీ, అవమానాన్ని కానీ దేన్ని బయటికి చెప్పరు. ఎలా బయటికొస్తుందది? అది ఒక అగ్రెషన్ లానే బయటికొస్తది. అతనిలో ఉన్న ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, ఇన్‌సెక్యూరిటీ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఆవేదన అవ్వచ్చు. ఒక మేల్ సాధారణంగా పాట్రియార్కియల్ భావనల్లో ఉన్న మేల్ ఎస్పెషల్లీ వాళ్ళు దాన్ని కోపంగా, అగ్రెషన్‌గానే చూపిస్తారండి. ఇక్కడ జరిగింది కూడా అదే. అతనికు అగ్రెషన్. అవమానం వచ్చింది. నలుగురు ఏమంటారు? ఒక తండ్రిగా ఫెయిల్యూర్. పిల్లలకి పెళ్ళవ్వట్లేదు. నా కంట్రోల్‌లో లేదు నా కుటుంబం. ఇన్ని రకాల ఫెయిల్యూర్స్, ఒక రకమైన అవమాన భావన, ఆవేదన, ఏం చేయలేకపోతున్నాను అనే హెల్ప్‌లెస్‌నెస్. దాంట్లో నుంచి ఏదొచ్చినా కూడా ఈ మేల్ చూపించేది ఏంటండి? అగ్రెషన్. ఆ అగ్రెషన్ ఇగో ఇలా బయటికొచ్చేసిందనమాట. ఇంకోటొచ్చేసి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అనంటే దయచేసి అందరూ ఈ విషయాన్ని అంగీకరించండి. ఈ కాలమాన పరిస్థితులు ఈ సమాజంలో ప్రస్తుతం లేట్ పెళ్ళిళ్ళు సర్వసాధారణం. దయచేసి ఆ విషయాన్ని అంగీకరించండి. చదువులనండి, ఇంకా వేరే కారణాలు ఏవైనా అవ్వచ్చు కాక. ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఒక 1 డికేడ్ బ్యాక్ ఉన్నట్టుగా ఆడపిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు లేరు. ఇదివరకు ఎలా ఉండేది? ఆడపిల్ల అంటే ఎంతో కట్నం. ఎక్కువైనా సరే ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేసేయాలి. అవతలి వాడు సంపాదించుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ చూసేవాళ్ళు కాదు. అంటే ఇటువైపు నుంచి కండిషన్స్ ఎక్కువైపోయాయి. మేమిస్తున్నాము అనేది ఒకటి, అసలు ఇవ్వకుండానే అమ్మాయిలు ఉద్యోగాలు చేయటం అనండి, ఇంకా రకరకాల కారణాలు వాళ్ళ యొక్క మెంటల్ మెచ్యూరిటీ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనండి, లేదా చాలా తరాల నుంచి జరిగిన సప్రెషన్ అవ్వనివ్వండి. ఇప్పుడు విమెన్ చేంజ్ అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారిపోయారు. సింపుల్ కదా! ఒక తల్లి తన అత్తారింట్లో తను ఏ రకంగా బాధపడిందో, అత్తమామల సపరేషన్ అవ్వనివ్వండి, హస్బెండ్ నుంచి సపరేషన్ అవ్వనివ్వండి, ఆవిడ భరించి, భరించి, భరించి ఒక స్థాయికొచ్చేసిందండి. ఇప్పుడున్న ఈ పీరియడ్‌ని వూండెడ్ రైస్, విమెన్ వూండెడ్ రైస్. సో, వాళ్ళు సహజంగానే
మారిపోయారు. చాలా మారింది. ఇప్పుడు టేబుల్స్ టర్న్ ఔట్ అయినాయి. ఇప్పుడు కండిషన్స్ అమ్మాయిలే పెడుతున్నారండి. ఎక్కువ కండిషన్స్ అమ్మాయిలే పెడుతున్నారు. అబ్బాయిలు వెనక్కి తగ్గుతున్నారు. పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. ఇది అందరం అంగీకరించాల్సిన వాస్తవం. ఒక చేదు నిజమే. పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. ఫర్టిలిటీ పడిపోయింది. రిలేషన్‌షిప్స్ ఉండట్లేదు. డివోర్స్ పెరిగిపోతున్నాయి. ఇలాంటి విపరీత సంఘటనలు కూడా చాలా పెరిగిపోయాయి. ఇలాంటి సంఘటనలు పెరిగిపోవడానికి కారణం ఏమిటంటారా? ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోవటం. ఎమోషన్స్ ప్రాసెస్ చేయకపోవటం. ఇది మనం ఇదివరకు చాలా వీడియోలో మాట్లాడుకున్న విషయమే. బట్ యెట్ అగైన్ ఐయామ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద సేమ్ పాయింట్. మాట్లాడండి. దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడినంత మాత్రాన మీరు వీక్ కాదు. మీ నొప్పిని, మీ బాధను చెప్పుకున్నంత మాత్రాన మీరు వీక్ కాదు. ఓకే. ఇంకో విషయం వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, హత్యల వరకు ఎందుకు వెళ్ళింది? ఆల్రెడీ చాలా ఏళ్లుగా అతను సంబంధాలు చూస్తూ ఉండవచ్చు. కొన్ని వీళ్ళకు ఒప్పకపోవచ్చు, కొన్ని వాళ్ళకు ఒప్పకపోవచ్చు. నేను చెప్పింది జరగట్లేదు నా కుటుంబంలో. ఒక కుటుంబ పెద్దగా ఇది నా ఫెయిల్యూర్. నా మాటే నెగ్గాలి. చెప్తారు కదా, నా మాటే శాసనం. అది మన ప్యాట్రియార్కీలో ఉందండి. దాన్ని మనము మీరు నన్నేదో తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. అది ఉన్న విషయమే. ప్యాట్రియార్కీలో ఉన్న విషయమే. కుటుంబ పెద్ద, తండ్రి అతను ఎంత చెప్తే అంతే వినాలి, చెయ్యాలి, అందరూ భరించాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి అనేది ఒకటి ఉంటది. అలా జరగని పక్షంలో అగ్రెషన్ అనేది సర్వసాధారణం. ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు ఈ విషయం. నేను కొత్త విషయం చెప్పట్లేదు. సో ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్యాట్రియార్కీ ఫీలింగ్ ఒకటి, ఆల్రెడీ అవమానము, నేను ఫెయిల్యూరు, బాధపడుతున్నా, నలుగురు నన్ను ఏమనుకుంటారు, జడ్జిమెంట్స్ సొసైటీ నుంచి, ఇవి అన్నీ కూడా ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్. ప్యాట్రియార్కీ ప్లస్ ఎమోషనల్ బ్రేక్ డౌన్, డేంజరస్ యాక్షన్సే జరుగుతాయండి. ఎమోషనల్ రెగ్యులేషన్ కోల్పోతారు కదా. ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ కోల్పోయిన క్షణంలో ఇలాగే జరుగుతుంది. ఏదో గొడవ జరిగి ఉండొచ్చు. అతను చంపేశాడు, వాళ్ళ అమ్మగారు ఏదో అని ఉండొచ్చు, ఆవిడ్ని చంపేశాడు, మళ్ళీ తాను కూడా ఎందుకు? ఇది జరిగిన తర్వాత ఈ 2 సంఘటనలు తను చేశాడు. చేసిన తర్వాత ఒక ఫియర్, గిల్ట్, అపరాధ భావన. దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఈ ఫియర్ నుంచి, అపరాధ భావన నుంచి తప్పించుకోవడానికి నేను ఇమీడియట్‌గా తప్పించుకోవాలి. ఏం చేయాలి? తనను తాను చంపేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో వీటన్నిటికీ కూడా ఒకలాగా మాట్లాడాలంటే ప్యాట్రియార్కీ, ఎమోషనల్ బ్రేక్ డౌన్, సప్రెషన్, సొసైటీ నుంచి వచ్చే జడ్జిమెంట్స్, సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అంగీకరించలేకపోవటం, మేల్ కండిషనింగ్. కొంతవరకైతే ఈ మేల్ కండిషనింగ్ అనండి, ఎమోషనల్ లిటరసీ అనండి, ఇవి కొంచెం మారాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందండి. ఎమోషనల్ లిటరసీ మామూలుగా మనము అక్షరాస్యత అని చెప్పేసి చదవటం, రాయటం గురించి మాత్రమే మాట్లాడతాము. కానీ ఈ సమాజానికి ఎమోషనల్ లిటరసీ, భావోద్వేగపరమైన నాలెడ్జ్ అనేది చాలా అవసరం. భావోద్వేగాలను ఎలా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతే ఇలాంటి విపరీత పరిస్థితులు అనేది వస్తాయి. ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వక ముందే పరిస్థితులను అవగాహన చేసుకోవటం, ఆకళింపు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ చేయాలి ఎమోషన్స్ని. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు చేయటమే కానీ దయచేసి చేయొద్దు. ఈ కాలానికి ఈ సొసైటీలో మాత్రం భావోద్వేగపు నాలెడ్జ్ అనేది అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.